దేవుని ఘనమైన నామానికి స్తోత్రం కలుగునుగాక. మీ అందరికి కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈ వాయిస్ ఆఫ్ గ్రేస్ అనే ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ను వీక్షిస్తూ ఇంతవరకు మాకు సపోర్ట్ చేస్తూ వస్తున్న మీ అందరికి కూడా మా బ్రేక్ త్రూ పరిచర్య నిమిత్తమై వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనాన్ని చదవక ముందు ఈరోజు మనమందరం ఒక ప్రశ్న వేసుకోవాలి. ఏం వేసుకోవాలి? ప్రశ్న. ఏంటి ఆ ప్రశ్న? విచ్ చర్చ్ ఈజ్ ద రైట్ చర్చ్? చెప్పండి. విచ్ చర్చ్ ఈజ్ ద రైట్ చర్చ్? ఏ సంఘము సరైన సంఘం? చెప్పండి అందరూ. ఈ ఆలోచన ఎప్పుడన్నా వచ్చిందా? ఎన్నో మందిరాలను మనం చూస్తూ అబ్బా 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 అంటాం. ఎందుకంటే అది మన కళ్ళకు ఆకర్షణీయమైన రీతిగా ఆ మందిరము కట్టబడి ఉంటుంది. ఇక్కడ మనం చేస్తున్న పొరపాటు ఏంటంటే మనకు ఆకర్షణీయమైన స్థితిని మనం సంపాదించుకుంటున్నాం, కానీ అసలైన సంఘాన్ని కోరుకుంటున్న దేవునికి మన ద్వారా కట్టబడుతున్న సంఘాలు ఆకర్షితులు అవుతున్నాయా లేదా అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనిషి నచ్చితే శబాష్ అంటాడు, నచ్చకపోతే నాకు బాలేదంటాడు. అంటాడా లేదా? మాట్లాడాలి అందరూ. అంటాడా లేదా? నచ్చితే పొగుడుతాడు, నచ్చకపోతే పొగిడిన నోటితోనే నేలకు దిగజార్చేస్తాడు. కానీ దేవుడు అటువంటి వాడు కాడు. నిజమైన సంఘముగా కట్టబడి నిజమైన సంఘముగా నిలబడినప్పుడు నిన్ను నిశ్చయముగా అనేక అనుభవాల గుండా నడిపిస్తూ నేనున్నాను నీతో అని చెప్పేవాడు దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక ఏ చర్చ్ సరైన చర్చి అనేది మనము చర్చలోకి తెచ్చుకోవాలి. ఏ మందిరము సరైన మందిరము అనేది మనం ఎక్కడికి తెచ్చుకోవాలి? ఈరోజు మనము రోజు మాట్లాడే చర్చలలోకి రావాలి. బిల్డింగ్ కట్టుకుంటే సంఘము కాదు, బిల్డింగు నిండిపోతే సంఘము కాదు. అందుకే పేతురుతో యేసు ప్రభువారు స్వయముగా నోరు తెరిచి మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? మరియు నీవు పేతురువు. చెప్పండి అందరూ. మరియు నీవు పేతురువు చెప్పాలందరూ. మరియు నేను మనోహర్ని. మీ పేర్లు చెప్పుకోండి. మాట్లాడరే? ఇప్పుడు ఈ వాక్యము నాతో మాట్లాడుతుంది. పేతురును ఏ విధంగా పేరు పెట్టి పిలుచుకున్నాడో ఈరోజు తన బిడ్డగా, తన కుమారునిగా, తన కుమార్తెగా నిన్ను నన్ను ఉండడానికి నిన్ను పేరు పెట్టి పిలుచుకున్నాడు. దేవునికి స్తోత్రం. కనుక ఏం మాట్లాడుతున్నాడు అక్కడ? మరియు పేతురు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. మరియు ఓ నా దాసుడైన మనోహర్, ఓ నా కుమార్తె అయిన రత్నమ్మ, ఓ నా కుమారుడైన మురళి, ఓ నా కుమార్తె అయిన మరియమ్మ అని దేవుడు పిలుస్తున్నాడు. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే పేతురును పేరు పెట్టి పిలిచాడు. పేతురు
గ్రీకులో పత్రస్. దేవునికి స్తోత్రం. గ్రీకులో తను ఏమన్నారు? పత్రస్. ఈ పత్రస్, ఈ పేతురు అంటే అర్థం ఏంటో తెలుసా? రాయి. చెప్పండి, రాయి. చదువుతారు ఒకసారి వాక్యాన్ని. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఏ సంఘము? నా సంఘమును. మన సంఘము కాదండి. చెప్పండి, నా సంఘము. స్వరమెత్తాలి గట్టిగా. ఏ సంఘము? ఎవరి సంఘము? దేవుని సంఘము. దేవుణ్ణి మహిమపరిచే సంఘము. దేవుని కార్యములను ఈ భూమి మీద తెలియజేసే సంఘమైన సంఘమును నేను కట్టుదును అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే సంఘము ఎవరి సొత్తు కాదు, సంఘము ఎవరికి సంబంధించింది కాదు. సంఘము ఎవరిదంటే దీని కొరకు ప్రయాసపడి, దీని కొరకు ప్రాణము నర్పించి, దీని కొరకు రక్తాన్ని చిందించిన ఒక యేసయ్యదే ఈ సంఘము. హల్లెలూయా. నాకు నచ్చినట్టుగా, నీకు నచ్చినట్టుగా సంఘాలు కట్టబడితే అది దేవుని కోసము కట్టబడేది కాదు. డబ్బు కోసం, హంగులు ఆర్భాటాల కోసం, నీ సుఖ సౌఖ్యాల కోసమే నువ్వు సంఘాన్ని కట్టుకుంటున్నావు. నిజమైన సంఘము కష్టాల గుండా ప్రయాణము చేయాలి. నిజమైన సంఘము అవమానాల గుండా వెళ్ళాలి. నిజమైన సంఘములో ఎన్నో ఆర్థిక పరిస్థితులు కలుగుతాయి. వాటన్నిటినీ ఛేదించుకుని ముందుకు వెళ్ళేదే నిజమైన దేవుని సంఘము. గట్టిగా చెప్పలు కొడుతూ దేవాతి దేవుని నామాన్ని మహిమపరుతా. నాకు మనసులోకి వచ్చింది, నేను సంఘాన్ని కట్టేశానంటే ఈ పప్పులు ఏమి దేవుని దగ్గర ఉడకావు. ఉడకని చోట్లే పప్పులు ఎక్కువ వెళ్ళేది, ఉడికే చోట పప్పు చాలా తక్కువ. 2 నీళ్ళు వాడతారంట. దేనికి? బ్యాళ్ళు ఉడకబెట్టడానికి. ఒకటి మంచినీరు, రెండోది బోరింగ్ నీళ్ళు. దేంతో తొందరగా అవుతుంది ఆడవారు చెప్పండి? మంచినీళ్ళతోనే. ఎక్కడైతే స్వచ్ఛమైన దేవుని వాక్యము ప్రవహిస్తుందో, ఎక్కడైతే చక్కటి ఆ దేవుని మాట నీటి ఊట వలె ఉబుకుతుందో, వారందరూ ప్రభు కొరకు సిద్ధపడేవారిగా దేవుడు తయారు చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఉడకలేదనుకో, నువ్వు ఎందుకు పనికిరావు. ఉడికితేనే నువ్వు పనికి వస్తావు. ఈరోజు సంఘమా, మానవుడు కట్టుకునే సంఘము ఉడికి ఉడకనట్టుగా ఉంది. కానీ దేవుడు కట్టే సంఘం ఎటువంటి తెలుసా? ఉపయోగపడే స్థితిలో ఉండే సంఘము. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈ సంఘములో నిత్యము దేవుని ప్రభావము కలిగిన మాట ఉండాలి. దేవుని ప్రభావము కలిగిన సన్నిధి ఉండాలి. దేవుని ప్రభావము కలిగిన మహిమ నిలిచి ఉండాలి. దేవ సన్నిధిలో దేవుని దూతలు సంచరించే మందిరముగా దేవునికి ఉండాలి, కావాలి. ఒక కరెక్షన్, ఈ బిల్డింగ్ సంఘము కాదు. పేతురుతో ఏ విధంగా నువ్వు నా సంఘం అన్నాడో, ఈరోజు క్రైస్తవుడిగా మార్చబడిన ప్రతి ఒక్కరితో దేవుడు నొక్కానించి చెప్తున్న మాట, నీవు నీ సొత్తు కాదు, నీవు నా సొత్తువు. ఎందుకు నేను నా సొత్తుగా నిన్ను మార్చుకున్నానో తెలుసా? నువ్వు నా మందిరములా కట్టబడాలి. హల్లెలూయా. ఎవరి మందిరం? దేవుని మందిరముగా కట్టబడాలి. దేవుని మందిరముగా కట్టబడాలి. పరలోకపు గవినిదే అని చాలామంది
ఎక్కడ రాస్తుంటారు తెలుసా? మందిరములోకి ప్రవేశించే గుమ్మము పైన రాస్తుంటారు. రాసుకునేవి పూసుకునేవి చర్చిలు కాదు, పరలోకమును ప్రజలకు చూపించేదే నిజమైన సంఘము. గట్టిగా చెప్పడం కొడుతూ దేవుని స్తుతించాలి. నీ పక్కన వైపు తిరుగు, చెప్పు, నీవు దేవుని సంఘమువై ఉన్నావు. దేవుడు పేతురును పిలిచినట్టుగా నిన్నును పిలిచాడు. రా, నిజమైన సంఘముగా కట్టబడదాం. నిజమైన సంఘముగా కట్టబడాలి. నిజమైన సంఘముగా కట్టబడాలంటే లోకములో నువ్వు చచ్చిపోవాలి, క్రీస్తులో నువ్వు బ్రతకాలి. నిజమైన చర్చిగా కట్టబడాలంటే చెప్పు, లోకములో చావాలి. ఏ విధముగా గోధుమ గింజ సస్తేనే గాని అది పంటనివ్వదు. ఓ క్రైస్తవుడా, నీవు లోకములో సస్తేనే గాని క్రీస్తు తోటలో నీవు ఫలభరితముగా ఉండలేవు. నీ కోపాన్ని చంపుకోవాలి, నీ రోషాన్ని చంపుకోవాలి, నీ స్థితిని చంపుకోవాలి. అన్నిటిని చంపుకొని ప్రభువా నన్ను ఏ విధంగా నువ్వు బ్రతికించాలనుకుంటున్నావో ఆ విధంగా నేను బ్రతకడానికి సిద్ధపడుతున్నానని నువ్వు నిలబడిన నాడు నిజమైన సంఘముగా నీ వీధిలో, నీ కుటుంబంలో, నీ బంధువుల మధ్య, నీ గ్రామ మధ్య నీ తలను ఎత్తేవాడిగా దేవుడు నిన్ను ఒక సంఘముగా కడతాడు. బైబిల్ సంకన పెట్టుకుని క్యాట్ వాక్ చేసుకుంటూ వస్తే భక్తి కాదు. సెంట్లు కొట్టేసుకుని వస్తే భక్తి కాదు. ఇస్త్రీ బట్టలు వేసుకొచ్చేస్తే భక్తి కాదు. భక్తి ఎప్పుడు బయటకు వస్తుంది? నువ్వు చచ్చినప్పుడు. ఎక్కడ చావాలి? ఎక్కడ చావాలి? ఇప్పుడు చదవండి, దేవుని వాక్యం ఏం చెప్తుందో. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను నీతో చెప్పుచున్నాను. ఓ బ్రేక్ త్రూ సంఘమా, దేవుడు అంటున్నాడు నేను నీతో చెప్పుచున్నాను. ఎవరితో? నాతో. గట్టి చెప్పండి, నాతో అని. వినపడలేదు. ఎవరితో? ఏమి నిలవజాలదంట? పాతాళపు లోకపు ద్వారము. ఇప్పటికే మీకు అర్థమై ఉండాలి, దేవుని సన్నిధి పరలోకపుకు ద్వారం, లోకము నాశనానికి ద్వారం. ఇప్పుడు ఈ ద్వారము ముందు ఏ ద్వారము నిలబడడానికి వీలు లేదు అని దేవుడు అంటుంటే, నేటి సంఘాలు ఏమంటున్నాయో తెలుసా? దీనికి దీటుగానే ఉంది ద్వారం. దేనికి దీటుగా? అర్థం చేసుకోండి. దేనికి దీటుగా? మందిరానికి దీటుగా. ఏ ద్వారం ఉంది ఇప్పుడు? పాతాళపు లోక ద్వారము. మందిరానికి వస్తున్నావు, నీ కులకట్లు చావలేదు కనుక నువ్వు రివర్స్ ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? పాతాళపు ద్వారం. నమ్ముకున్నావు దేవుణ్ణి, నీ కొరకు లోకంలో చచ్చిపోతానయ్యా అన్నావు. మళ్ళా బంధువులు సార్ చేయకపోతే కష్టం, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? వడి బియ్యం వెళ్ళిపోతున్నావు, తాళి కట్టడం వెళ్ళిపోతున్నావు, బోధకుడు వెళ్ళిపోతున్నాడు, విశ్వాసి వెళ్ళిపోతున్నాడు. మన నా బిడ్డ పుణ్యావతి
పెళ్ళిలో కొంతమంది సేవకులకు నాకు డిస్కషన్లు జరుగుతున్నాయి. ఒక పాస్టర్ అంటాడు, మా పెళ్ళిలో అక్షతలు వేయలేదు సార్. ఏమన్నాడు? నేనన్నాను, అక్షత లేకపోతే ఏమండి, కట్టి ఇవ్వాల్సింది మీరు ఖచ్చితంగా కట్టించారు కదా. దానికి ఒక బడా పాస్టర్ అంటాడు, ఏమంటున్నాడో తెలుసా, వాళ్ళవి ప్రైవేట్ సంఘాలు, ఏం చెప్పుకున్న సంఘాల్లో జరుగుతుంది. మనది మెయిన్ లైన్ చర్చ్ అంట. ఏం చర్చి? ఆ మెయిన్ లైన్ చర్చలు మారితేనే దేవుని రాకడ బహు సమీపముగా ఈ భూమి మీదకి వస్తుందని ఒక దైవ సేవకుడిగా ఆత్మావేశము కలిగి ఈరోజు నేను ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాను. పాతాళ లోక ద్వారము నిలువ చాలదు అని దేవుడు అన్నాడో, సాతాను ఏం చేస్తున్నాడు? అదే ద్వారమును నిలిపి సంఘాన్ని మోసపురుస్తూ అన్యాచారము, లోకాచారము, పెద్దల కట్టడి, కుల కట్టడి, తాగుడు కట్టడి, వాడి ముఖం కట్టడి అంటూ ఈరోజు సంఘమునే పరలోక ద్వారమును విడిచిపెట్టి ఏ ద్వారముకు పరిచయం చేస్తున్నాయి సంఘాలు? ఒక అన్యుల దగ్గరికి వెళ్ళి అడగండి, నిన్న క్రైస్తవ పెళ్ళికి వెళ్ళావు కదా, ఎలా జరిగిందంటే వాళ్ళు చెప్పే మాటను తెలుసా, అంత సేమ్ టు సేమ్. మా పూజారి గారు జంజం వేసుకుని పెళ్లి చేస్తాడు, మంత్రాలు చదువుతూ. మీ పెళ్ళిలో షుట్టు బుట్టు వేసి పాస్టర్ గారు ఏం చేస్తారు? పెళ్ళి చేస్తారు. మిగతాదంతా సేమ్ టు సేమ్ అంటున్నారా లేదా? మాట్లాడరే? మాట్లాడండి. అవే పసుపులు, అవే వడిబియ్యాలు, అదే తలంబరాలు, అవే తాళులు, అవే మేనమామ పెట్టే, చెప్పండి, పెట్టలు. ఏముంది? ఒక ముస్లిం సహోదరుల పెళ్ళి చూస్తే సేమ్ టు సేమ్. వాళ్ళు ఎక్కడ రాజీ పడరు వారు చేసే పెళ్ళి. ఆ పెళ్ళి చదివే వారికి తప్ప ఎవరికి అర్థము కాదు. ఎప్పుడు అర్థమవుతుందంటే చాక్లెట్లు ఇసిరేస్తారు, బిస్కెట్లు చాక్లెట్లు ఇసిరేస్తే లలిత ఏమైపోయినట్టు? పెళ్ళి అయిపోయినట్టు. హిందువుల పెళ్ళి, సహోదరుల పెళ్ళి చూస్తే మంత్రాలు చదువుతూ, అర్థమవుతుందా? ఆ మంత్రాలు పురోహితుడు చదువుతూ ఉంటే ఏమైపోయినట్టు? మరి క్రైస్తవ పెళ్ళి ఎటువంటిదో నీకు తెలుసా? ప్రారంభము నుండి అంతము వరకు దేవదూత ప్రసన్నతలతో, దేవుని సన్నిధితో, దేవుని మాటతో, దేవుని ప్రభావముతో జతపరచబడుతున్న వారితో దేవుడు సూటిగా మాట్లాడి వారు చేయుచున్న ప్రమాణములను అర్థము చేసుకుని ఒకరి ఎడల ఒకరు పలికి దానికి సాక్షిగా దేవుడు సంఘము నిలబడితే ఏమైనట్టు? పరిశుద్ధ వివాహము జరిగినట్టు. పాటలు లేవు, వాక్యాలు లేవు. పెళ్ళిలో ఉన్నదల్లా నాన్న సెలవా, అమ్మ సెలవా, పిల్లనిచ్చే మామ సెలవా, ఇట్ట పేర్లు పెట్టి నీకు సెలవు అంటే ఇంతమందిలో నన్నే పేరు పెట్టి పిలిచినాడు. జొల్లుగా చేసుకుంటాం, నన్నే, నేనే, వాళ్ళ పెద్దమ్మని నేనే, వాళ్ళ చిన్న ఆయన నేనే. సెలవు సెలవు సెలవు. మళ్ళీ పాస్టర్లు కూడా చేతులు ఎత్తాలంట. దేనికి? ఇవి చేతులు ఎత్తేవి కాదు, పీకలు పిసికేసేవి ఇవి. ఇప్పుడు చూడండి, అయిపోయిన తర్వాత ఇంకా వేసేసి ఏం చేసావు? పెళ్ళి
పెట్టింది తినడానికి పోయావా? ఆలోచించండి ఒకసారి. ఎందుకు ఈరోజు లోకము సంఘము ఏకమయ్యిందంటే వానికి సరైన వాక్యము అవగాహన లేక. 3 పేట్ల తాడు త్వరగా తెగిపోదు. ఇది తాళి గురించి రాయలేదు, బాంధవ్యము గురించి రాశారు. ఒక పేట పెళ్లి కుమారుడైతే ఇంకో పేట పెళ్లి కొడుకు. వారు ఇరువురిని నిత్యము జతపరిచే 3వ పేటే దేవుడు. 3వ పేటనే దేవుడు. ఒక్కడిగా ఉంటే పడిపోవచ్చు, ఇద్దరుగా ఉన్న జారిపోవచ్చు. అదే ముగ్గురుగా ఉంటే ఏమనవుతుందా? అందుకే దేవుడు మన మధ్యకు వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక చదవండి వాక్యం. పాతాళలోక ద్వారమును నేను బండ మీద నా సంఘమును కట్టుదును. అంటే మనమందరము దేని మీద కట్టబడాలి? బండ మీద చెప్పండి. బండ మీద కట్టబడాలి. ఇలా అనేటోళ్ళు కూడా ఉంటారు సంఘములో. వాళ్ళు అట్టనే చెప్తారు, మనం చేయవలసింది చెయ్యాలా. ఏమంటారు? వాళ్ళు అట్టనే చెప్తారు. చెప్పాలి కనుకే దేవుడు చెప్పిస్తున్నాడు. వినాలి కనుక చెవులు తెరుచుకుని విను దేవుని మాట. నిమ్మకాయ తిప్పితే దిష్టి పోదు, ఆలకపోతుందేమో. ఎవరికి? మన హైందవ సోదరులకు వాళ్ళ నమ్మకం అది. మనకున్న నమ్మకము యేసు రక్తము ఒకటే. అది ప్రతి దోషము నుండి, ప్రతి పాపము నుండి ఏం చేస్తుంది? అది విడిపిస్తుంది. బండ. చెప్పండి. దేవుడు మాట్లాడుతుంటున్నాడు. జ్ఞానము కలిగిన వాడు తన ఇంటిని బండ మీద కట్టుకొనును. జ్ఞానము లేనివాడు తన ఇంటిని ఇసుక మీద కట్టుకొనును. గాలి వచ్చెను, వరద వచ్చెను. ఏమైందంట? బండ మీద కట్టుకున్నాడు ఇట్లా కూర్చున్నాడంట. నాకు భయమే లేదు. ఎందుకు భయం లేదు? ఏమన్నా రాని, నాకు భయము. ఇసుక మీద కట్టుకున్నాడు. ఏం చేస్తున్నాడు? యబ్బో పడిపోతే నువ్వు ఎంత కాపాడుకున్నా. అందుకే నాడు పేతురువైన నీవు బండవు, నేను నీ మీద నా సంఘమును. బండ దేనికి సాదృశ్యంగా ఉంది చెప్పండి? ఒక దృఢమైన పునాది. చెప్పాలి, దృఢమైన పునాది. అందుకే పునాది ఎవడు కట్టుకున్న రాళ్ళతో. ఎందుకు? అది బలముగా ఉంటుంది, దృఢముగా. ఈ మధ్య ఎక్స్ట్రాలు ఎక్కువయ్యి లావిటికలతో కూడా కడుతున్నారు. ఏది చెప్పండి? అది బలంగా ఉంటుందండి. ఆనంద్ గారు చెప్పాలా? బండది, ఇటుకది. ఏ మంచోడైనా పిచ్చోడైనా పునాది అన్నప్పుడు దేనికి ప్రిఫర్ ఇస్తాడు? రాయికే. రాయి దేనికి సూచనగా ఉందంటే ఒక దృఢమైన పునాది ఒక అర్థము. రెండో అర్థం ఏంటో తెలుసా? స్టెబిలిటీ. అనగా స్థిరత్వము. దాన్ని ఎవడు. మూడోది అన్చేంజింగ్ నేచర్ ఆఫ్ గాడ్. చెప్పండి, అన్చేంజింగ్ నేచర్ ఆఫ్ గాడ్ అనగా మారని సృష్టిని దేవుడు చేశాడు. అది ఎప్పుడు మారకూడదు. ఏది ఎలాగుండాలో అలాగే ఉండాలి. దేవునికి స్తోత్రం.
హల్లెలూయ. ఏది ఎలాగుండాలో సంఘముగా నువ్వు ఎలాగుండాలో అలాగే ఉండాలి. నీ సొంత పెత్తనాలు, నా సొంత పెత్తనాలు సంఘములో మనము చెయ్యకూడదు. రాత్రి పడుకుంటే దేవుడు నాతో మాట్లాడినాడు ఇట చేయమని, విమానంలో పోతుంటే దేవుడు నన్ను దర్శించాడు, సొల్లు కవర్లు ఇడిచిపెట్టేయండి. దేవుడు మాట్లాడేది తన మాట ద్వారా. ఏంటి చెప్పండి? నీ వాక్యమును ధ్యానించినప్పుడెల్లా నా ముందు నిలచితివే. నీ వాక్యమును ధ్యానించినప్పుడెల్లా నా ముందు నిలచితివే. కను పాపవలే కాపాడిన నిన్ను చూడాలను కొనగా, కను పాపవలే కాపాడిన నిన్ను చూడాలను కొనగా, కలగంటిననుకుంటేనే నేను కలలో కంటినే, కలగంటిననుకుంటేనే నేను కలలో కంటినే. ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని, ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని మనసారా నామది కోరెనే, మన నామది కోరెనే. ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని, ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు పైకి లెగాలి. సుమారు 2 నెలల నుంచి నా గొంతు పని చేయట్లేదు. అయినప్పటికీ పాటలు పాడడం ఆపేసిన వాక్యం చెప్పడం మాత్రము ఆపలేదు. ఎందుకు? నేను పాటలు పాడకపోయినా పాడించేవారు, పాడేవారు మీరున్నారు. అదే వాక్యం నేను చెప్పడం ఆపేస్తే మీతో మాట్లాడేవారు ఎవరు? సహకరించకపోయినా ఇంత గట్టిగా నేను మాట్లాడుతుంటే నువ్వెందుకు గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లించలేకపోతున్నావు? బలో క్రీస్తు మహారాజుకి, పాపుల రక్షకుడికి, త్వరలో రానైన మెస్సయ్యకు. ఎప్పుడు మన స్తుతులకు అర్హుడు ఎవరో తెలుసా? దేవుడే. ఆయన ఆరాధనకు యోగ్యుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఏమంటున్నాడు? మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును, నీ బండ మీద. ఈరోజు నీవు నేను దృఢమైన పునాది వలె ఎలా ఉండాలి? స్థిరముగా ఉండాలి, బలముగా ఉండాలి. ఊరికే కదిలిస్తే చెప్పండి, కదల్చబడే స్థితిలో మనము ఉండకూడదు. పేతురును పేరు పెట్టి పిలుచుకొని, పేతురువైన నీవే నా బండవు, నీ బండ మీద నా సంఘమును కడతాను. ఒక దృఢమైన పునాది వలె, స్థిరమైన దాని వలె నీవు ఎలా సృష్టించావు అలాగే సంఘము ఈ దినము కట్టబడును గాక. మనలో ఏ చెడు అలవాట్లు ఉన్నా, ఏ చెడు ఉద్దేశాలు ఉన్నా అవి లయమైపోవును గాక. నీ కొరకు ఎదురు చూచే సంఘముగా మమ్మల్ని తయారు చేయమని
మా ఎదుట ఏ పాతాళపు లోకపు ద్వారములు ఉండకుండా నీ కార్యమును జరిపించమని, మా ద్వారము మీరై ఉండి నడిపించమని. ఎందరైతే ఈ మాటలు విన్నారో వారి హృదయాల్లో ఈ మాటలన్నీ బలముగా స్థిరపరచబడే కృప దయచే యేసు పరిశుద్ధ నామములు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.